హలో, నేను మీ సిఎస్ రావు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రచారానికి అయితే తాత్కాలిక బ్రేక్ ఇచ్చేశారు. అసలు ఏం జరుగుతుంది, సర్వేలు ఏం చెప్తున్నాయి, ఏం మిస్ అయ్యాము అనే దాని మీద రివ్యూ చేసుకుంటున్నారు. అసలు ఆయన ఏం మిస్ అయ్యారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అయోమయంలో పడిపోయారు, ఆయనకి పాజిటివ్ రెస్పాన్స్ ఎందుకు రావట్లేదు ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద రివ్యూ పెట్టుకున్నటువంటి క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ పడిపోతూ వస్తుంది అనేది సర్వేలు చెప్పినటువంటి సారాంశం. ఇక ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్ని మార్చేసి తన గ్రాఫ్ బాగుంది, ఎమ్మెల్యేలు ఎంపీల గ్రాఫ్ బాగలేదని చెప్పేసి నిర్ధారించేశారు. అది ప్రజల్లోకి నెగిటివ్ ఇంపాక్ట్గా వెళ్ళిపోయింది. కార్యకర్తలను కాదని చెప్పి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. సో దాంతో జగన్మోహన్ రెడ్డికి అలాగే ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాలంటీర్లకి మధ్య ఒక గ్యాప్ వచ్చేసింది. అక్కడ క్యాడర్ అనేది ఉంది. క్యాడర్ బదులుగా వాలంటీర్లకి ప్రాధాన్యత ఇవ్వడంతో క్యాడర్ అనే వాళ్ళు మిస్ అయిపోయారు. ఎమ్మెల్యేల దగ్గర అలాగే ఎంపీల దగ్గర వాళ్ళకి లైజనింగ్ లేదు. సో అక్కడ గ్యాప్ వచ్చింది. వాలంటీర్ల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రక్చర్ అనేది లేకుండా పోయింది పార్టీ పరంగా. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రమాదకరమైనటువంటి నెగిటివ్ని తీసుకొచ్చేటువంటి ఒక చట్టం అది. ఒకవేళ ఆయన కనుక ఓటేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఆస్తులన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని ఆయన తాకట్టు పెట్టుకుంటాడు అనేటువంటి ప్రచారం వెళ్ళిపోయింది. దానికి అనుగుణంగా ఆయన రీసర్వే చేసి ఆయన బొమ్మతోటి పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. అందుకే అది ఒక పెద్ద నెగిటివ్ పాయింట్గా ఇప్పుడు అయ్యింది. ఇక మేనిఫెస్టోలో కొత్త హామీలు ఏమీ లేకపోవటం. మేనిఫెస్టోని అయితే విడుదల చేశారు. నవరత్నాలు 2.0 అన్నారు ఆయన. కానీ ఆ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటినే సరిగ్గా అమలు చేయలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే రైతులకు చెప్పింది 13,500 ఆయన చెప్పింది, కానీ ఆయన ఇస్తుంది 7,500. మిగతా 6,000 నరేంద్ర మోడీది. అలాగే మిగిలినటువంటి స్కీముల్లో కూడా చాలా కోత పెట్టారు అనేది ఉంది, అసంతృప్తి ఉంది. సో దాన్నే నమ్ముకొని మళ్ళీ 2.0 అంటూ నవరత్నాల్ని చెప్పారు. మేనిఫెస్టోలో పెద్దగా ఏమి ప్రాధాన్యత ఉండేటువంటి అంశాలు. ఆయన 28 పథకాలను రద్దు చేశారు. ఆ పథకాల గురించి మాట్లాడలేదు ఆయన. వివిధ వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి వాటి గురించి మాట్లాడకపోవడం అనేది మేనిఫెస్టోలో అదొక పెద్ద డ్రాబ్యాక్. ఇక గులకరాయితోటి సానుభూతి వస్తుంది అనుకున్నారు. ఆయన స్టిక్కర్ వేసుకున్నారు. దాదాపుగా 3 వారాల పాటు స్టిక్కర్ వేసుకున్నారు. కానీ సానుభూతి రాలేదని సర్వేలు చెప్పిన తర్వాత ఆ స్టిక్కర్ను తీసేయటం అనేది అదొక మైనస్ పాయింట్. ఇక 3 రాజధానులు అనేది ఆయన అనౌన్స్ చేశారు. మేనిఫెస్టో ప్రకటించేటువంటి సందర్భంగా మళ్ళీ 3 రాజధానులు వైజాగ్లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం అనేది ఆయన చేసినటువంటి మరొక పెద్ద తప్పు. ఇక ఇంటి దగ్గరే పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధుల్ని ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు మీద చెప్తున్నారు కానీ కంప్లైంట్ చేశారని. అక్కడ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటిది ఒక సంస్థ కంప్లైంట్ చేసింది. దాని మూలంగా ఈ మొత్తం వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టారు. ఫలితంగా ఇప్పుడు పెన్షన్లు ఏప్రిల్లో కానీ మేలో కానీ కేవలం జగన్మోహన్ ప్రభుత్వం కారణంగానే ఇబ్బంది పడుతున్నాం అనే అభిప్రాయం వృద్ధుల్లోకి వెళ్ళిపోయింది. సో చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదని చెప్పి అబద్ధాలని కళ్ళు ఆర్పకుండా తన బిగ్గర గొంతుతోటి చెప్తున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి చాలా బాగా బలంగా వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే సిపిఎస్ రద్దు అన్నారు, మద్య నిషేధం అన్నారు, ప్రత్యేక హోదా అన్నారు. ఇవేమీ ఇప్పుడు మాట్లాడలేదు ఆయన. సో అందుకే ఆయన అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటి అభిప్రాయం వెళ్ళిపోయింది ప్రజల్లోకి. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేయడం కూడా ఆయన చేసినటువంటి పెద్ద తప్పుగా ఇప్పుడు ప్రజల్లో బలంగా ఉంది. కారణం ఏంటంటే సిబిఐ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో చాలా క్లియర్గా షార్ట్ షీట్ వేసింది. దాన్నే కాదంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అది పెద్ద నెగిటివ్ పాయింట్. ఇక షర్మిల ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కానీ లేదంటే మెయిన్ మీడియా కానీ ఆమెను దూషించడం, ఆమెను ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళి కించపరచడం, ఇవన్నీ కూడా పెద్ద నెగిటివ్ పాయింట్స్. ఆమె కట్టుకున్నటువంటి చీర పసుపు కలర్ ఉందని చెప్పి కామెంట్ చేయడం కూడా మహిళలకు ఎంత గౌరవిస్తారు జగన్మోహన్ రెడ్డి అనే దానికి నిదర్శనంగా అది కన్వర్ట్ అయ్యి నెగిటివ్ పాయింట్గా మారింది. ఇంకా ఎన్డీఏలో చేరడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోటి కూడినటువంటి ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడబోతుంది, అది ఎన్డీఏ అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఎన్డీఏలో కలుస్తానని సంకేతాలు ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద మైనస్ పాయింట్. మైనారిటీ ఓట్లు దూరం అవుతున్నాయి. ఇక ధర్మారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోని కొనసాగించాలని లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి. ధర్మారెడ్డి మీద ఇప్పటికే అనేకమైనటువంటి నెగిటివ్ పాయింట్స్, ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆయన్ని కంటిన్యూ చేయటం అంటే
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో చేస్తుంది అనేటువంటి అనుమానాలకు బలం చేకూరేలాగా ఆయన లెటర్ ఉంది. ఇక విజయమును గౌరవాధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించారు, అది కూడా నెగిటివ్ పాయింట్. విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఎందుకు తీసేశారు, మార్చారు అనేది అందరికీ తెలుసు. అక్కడ ఆయన ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణల మీద ఆయన తొలగించారు అనేది మైనస్ పాయింట్. ఇంకా తిరుమల నిధుల్ని, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులను విచ్చలవిడిగా సొంత పార్టీ వాళ్ళకి కాంట్రాక్ట్ రూపంలో ఇచ్చి వాటిని దుర్వినియోగం చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి కళ తప్పేలా చేశారు అనేటువంటి అభిప్రాయం జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. ఇక కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేశారు. ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అన్యమతస్తుల్ని ప్రోత్సహిస్తారు కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఒక అపవాదం ఆయన మీద. అయినప్పటికీ ఆయన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేశారు, అది ఒక పెద్ద పాయింట్ నెగిటివ్గా. ఇక పరిమళనత్వాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రిలయన్స్ మీద అపవాదం మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే రిలయన్స్ గ్రూపుకు సంబంధించిన పరిమళనత్వానికి ఆయన రాజ్యసభ సీట్ ఇవ్వడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక దావోస్ వెళ్ళి ఆదానితోటి చట్టాపట్టాలు వేసుకొని ఆయనతోటి కలిసి బిజినెస్ ఒప్పందాలు చేసుకోవడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్గా జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తుంది. అది మోడీ ఏం చెప్తే అది చేస్తున్నారు అనే దానికి ఆ భేటీ ఉదాహరణగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఇక విశాఖలో ఋషికొండ మీద 500 కోట్ల రూపాయల పైగా విలాసవంతమైనటువంటి భవనం నిర్మించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ పర్యావరణానికి విరుద్ధంగా, అలాగే నిబంధనలకు విరుద్ధంగా విలాసవంతమైనటువంటి నిర్మాణం చేపట్టారు. ఆ భవనం 500 కోట్లు అయిపోయింది అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి అంశం పెద్ద నెగిటివ్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక విశాఖ రైల్వే జోన్కు సకాలంలో భూములు ఇవ్వకపోవడం, ఇప్పటికి కూడా భూములు ఇవ్వలేదని బీజేపీ చెప్పడం, ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్సే. పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డారు, అది కూడా ఆయనకు ఒక పెద్ద మైనస్ పాయింట్. ఇక కడప జిల్లా వాళ్ళనే సిఎస్గా అలాగే డీజీపీగా నియమించుకొని ఆయన సామాజిక వర్గ ఈక్వేషను లేదంటే సామాజిక ఈక్వేషను నేను అందరికీ ప్రాధాన్యత ఇస్తానని చెప్పడంలో అసలు నిజం లేదు అనే దానికి మొత్తం కడప జిల్లాకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ముఖ్యమంత్రి ముగ్గురు ఉండటం, ఒకే జిల్లాకి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్ ఆయన చెప్పేటువంటి సామాజిక ఈక్వేషన్కి. ఇక ఏపీసీఐడి ఓవర్ యాక్షన్ చేసింది. ఏపీసీఐడి ఏ విధంగా గత 5 సంవత్సరాల నుంచి ఇళ్లలోకి అర్ధరాత్రి పూట వెళ్ళి ఏ విధంగా భయకంపితులు చేసింది ప్రజల్ని అనేది చూసాం, అది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఏపీసీఐడి అంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళడం అనేది ప్రమాదకరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు ఎన్నికల్లో. ఇక రఘురామకృష్ణరాజు పైన 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కూడా చెప్పారు, ఆల్రెడీ లోక్సభ స్పీకర్ కూడా కంప్లైంట్ చేశారు. 3rd డిగ్రీ ప్రయోగించడం తీసుకెళ్లి పోలీసుల ద్వారా అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద నెగిటివ్ పాయింట్. సామాన్య ప్రజల్లో కూడా అలాంటి అభిప్రాయం ఉంది. ఎవరినైనా విమర్శించిన, ఆరోపణలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇమీడియట్గా సిఐడి పోలీసులు లేదంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చి నిబంధనలకి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా తీసుకెళ్లి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అనేటువంటి ఒక భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకే జడ్జెస్ కూడా, రిటైర్డ్ జడ్జి కూడా ఒక మాట అన్నారు, రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో లేదని. అది పెద్ద మైనస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డికి. ఇక సెంటు భూమిలో 1000 కోట్లు అన్నారు. సెంటు భూమి అన్నారు. సెంటు భూమి అన్న తర్వాత ఆ సెంటు భూమి ఇవ్వడానికి భూములు తీసుకొని 3-4 లక్షలకి వాటిని 25 లక్షలకో లేదా 20 లక్షలకో బిల్ చేయించుకొని తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది పెద్ద భూదందా నడిచింది ఆంధ్రప్రదేశ్లో. కొన్ని 1000 కోట్ల రూపాయల భూదందా అనేది పెద్ద మైనస్ పాయింట్ 1 సెంటు భూమి విషయంలో. ఇంకా అనంతబాబు ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డ్రైవరు. అనంతబాబుకు సంబంధించినటువంటి హత్య చేసి అనంతబాబు డోర్ డెలివరీ చేశారు. అది ఇప్పటికీ కూడా దళితులను కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఇక ఇసుక, లిక్కరు, భూమాఫియా, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కేంద్రీకృతం అయిపోయింది. అదంతా తాడేపల్లికి వెళ్ళిపోతుంది అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరగడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద మైనస్ పాయింట్. 28 దళిత పథకాలకు కోత పెట్టేసి నవరత్నాలు చూపిస్తున్నారు అనేది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఎంత కోత పెట్టాడో 28 పథకాల ద్వారా అనేది కూడా లెక్కిస్తూ ఉన్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి రేపు ఓటమికి కారణం కాబోతుంది. ఇక ఒక్క డిఎస్సి కూడా ఇప్పటి వరకు ఆయన అనౌన్స్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, యూత్ని నమ్మించారు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక డిఎస్సి అనౌన్స్ చేశారు. అందుకే డిఎస్సి మీద తొలి సంతకం పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు.
అది ఒక పెద్ద మైనస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డికి. ఇంకా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనట్టు ఈ మధ్యకాలంలో విశాఖ వెళ్ళి ఆయన మాట్లాడారు. విశాఖలో నష్టంలో ఉందా విశాఖ ఉక్కు అనేది ఆయన అన్నారు. అంటే వ్యంగ్యాస్త్రాల కార్మికులతోటి అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుంటే మనం టెండర్ వేసుకొని పాడదాం అని చెప్పి అంటం అనేది, అసలు దాని మీద ఉద్యమం చేయాలి అనేటువంటి ఆలోచన లేకుండా కార్మికులకి మరోలాగా చెప్పడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీల్లో 143 హామీలు మీద మాట తప్పాడు. ఆ లిస్టు కూడా ఆల్రెడీ ఇంతకుముందే మీకు వీడియో రూపంలో ఆల్రెడీ ప్రజెంట్ చేస్తుంది, చూడొచ్చు మీరు కూడా. ఇక డాక్టర్ సుధాకర్ కేవలం కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు ఆయన్ని ఏ విధంగా వేధించి ఆయన్ని ఈ లోకం నుంచి పంపించేలా చేశారో అది అందరికీ కూడా దళితులకు గుర్తుండి ఉంది. ఇక సామాజిక మాధ్యమాలపైన పోలీసులను ఉసిగొల్పారు. ఏ విధంగా సోషల్ మీడియాలో స్వేచ్ఛ లేకుండా చేయగలిగారు అనేది కూడా చూసాం. పోలీసులు ఏ విధంగా ఉసిగొల్పారు అనేది కూడా చూసాం. ఇక జడ్జిలకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళి పోస్టులు పెట్టి వాళ్ళని వెంటాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ప్రతిగా సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది బాగా పెద్ద ఎత్తున వెళ్ళింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున జరిగింది అనేది విపక్షాలు చెప్పారు, ప్రజల్లో కూడా బలంగా వెళ్ళింది. కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ ఫ్యామిలీ. పట్టిసీమ ఎంతో దూరదృష్టి వచ్చి చంద్రబాబు నాయుడు నిర్మించినటువంటి పట్టిసీమను మూలన పడేశారు. ఇప్పుడు అనివార్యంగా దాన్ని వాడాల్సి వస్తుంది. ఇంతకాలం పాటు పట్టిసీమ అవసరం లేదు, అది అనవసరంగా కట్టారని ఆరోపణలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనివార్యంగా మంచినీళ్ళ కోసమైనా పట్టిసీమను వాడాల్సిన పరిస్థితి రావడం అనేది అది నెగిటివ్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్తో జత కట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుతారం ఇష్టం లేనటువంటి అంశం. అది చాలా సెన్సిటివ్గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మోడీతో చేతులు కలపడం, బీజేపీ తోటి అంటకాగటం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నారు. సో అందువల్ల ఆయనకి ఖచ్చితంగా వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. రిలయన్స్తో చట్టాపట్టాలు వేసుకోవడం అనేది మరొక నెగిటివ్ పాయింట్. సో వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, అప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, దాని మీద ఎంక్వైరీ కావాలన్నారు, ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అది క్యూములోనిమస్ మేఘాల ద్వారా హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని చెప్పినప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళదే ఇప్పటికి కూడా ఉందని చెప్పి ఇటీవల కాలంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పడం అనేది కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది వెళ్ళిపోయింది. బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కూడా అదే చెప్తున్నారు. సిబిఐ విచారణని అప్పుడు కోరారు, ఇప్పుడేమో వద్దంటున్నారు. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద నెగిటివ్గా ఉంది. ప్రత్యేక హోదాను కంప్లీట్గా అటకెక్కించారు, అదొక పెద్ద మైనస్ పాయింట్. అసలు దాని గురించి మాట్లాడలేదు. సరే, వైఎస్ఆర్ పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చడం అనేది అంశం ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డే చేర్చారు, సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చేలాగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత పిటిషన్ వేయించారు, అది జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. తర్వాత క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులను కాదని సలహాదారులని 100,000 మందిని తీసుకున్నారు. వాళ్ళందరికీ కొన్ని 100 కోట్ల రూపాయలు శాలరీస్ ఇస్తున్నారు. అది ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. సో అసెంబ్లీలో భువనేశ్వరి శీలాన్ని శంకిస్తూ మాట్లాడి అభాండాలు వేశారు, అది ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడుతుంది. ఇక మంత్రులు భూత పురాణం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అది మంత్రులు భూత పురాణాన్ని ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు. ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు, దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా చేర్చారు, అది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే ఎన్టీ రామారావుకి ఇప్పటికి కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా అభిమానులు ఉన్నారు, ఆయన ఇప్పటికి కూడా దేవుడిగా కొలుస్తుంటారు. అలాంటి ఎన్టీ రామారావు పేరుని హెల్త్ యూనివర్సిటీ తీసేసి వైఎస్ఆర్ పేరుని పెట్టారు, అది ఒక పెద్ద నెగిటివ్ పాయింట్. సచివాలయానికి ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు, అది కూడా ఒక పెద్ద నెగిటివ్ పాయింట్. ప్రత్యేక విమానాలు హెలికాప్టర్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి ఎంత ఖర్చు అవుతుందో, ప్రజాదరణ ఎంత దుర్వినియోగం అవుతుందో ఆలోచించట్లేదు, అదొక పెద్ద నెగిటివ్ పాయింట్. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద హడ్డిలుగా మారబోతున్నాయి ఈ అంశాలు. ఇవన్నిటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవగలడా లేదా అనేది మీరే డిసైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.